టికెట్ల కాడ మీ టికెట్లకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన అది ఈ సప్పుడు అంది ఇది బంద్ చేయి ఇది బంద్ చేయి జర చెప్పు థ్యాంక్ యూ ఇక్కడ ఏమేం ప్రాబ్లం వస్తే రేపు పొద్దుగాల మీరు పోటీ చేయడం కోసం అంటే వాళ్ళ డ్రామాలు ఎట్లుంటే ఒక్క డ్రామా వినిపిస్తా మీకు దయచేసి వినండి సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంతేందుకు మా అన్న మా పెద్దన్న జానన్నను తీసుకుందాం ఇంకో సోదరుడు అర్జున్ని తీసుకుందాం నేను ఇంకొక ఆయన అనుకోర్రి సపోజ్ ఒక దొరనని నేను అనుకోర్రిగా నేను ఒక దొరను వీళ్ళిద్దరు బీసీలు అనుకుందాం అనుకుంటే ఆ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్ రాగానే అప్పటికే జానయ్య గారు అనుకుంటాడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయాలి ఈ వర్గాల పేద వర్గాల తరపున నేను పోటీ చేయాలని ఈయన అనుకుంటాడు వాళ్ళ ఓట్లు అడగోలుగున్నాయి అప్పుడు అర్జున్ ఏమనుకుంటాడు ఈసారి నేను కూడా పోటీ చేయాలి ఎట్టి పరిస్థితిలో నేను కూడా ఎన్నికల్లో నిలబడాలని అర్జున్ అనుకుంటాడు ఇక మా ఓట్లు లేవు కదా వీళ్ళే ఉండే ఓట్లు వీళ్ళే ఉండే ఓట్లు మరి మా ఓట్లు లేవు కదా ఏం చేయాలి అంటే మా తాను ఉండేది ఒకటే ఐడియా మా దొరల దగ్గర ఉండేది ఒక ఐడియా ఉంటుంది ఏంది ఒక్కసారి జానయ్య గారిని ఇంకో నేనున్నాను అంటాడు దొరవారు చెప్పిండు కదా ఇంకా నాకేం ఎదురుంది దొరగారే చెప్పే దూసుకపో అని మరి దొరగారి దగ్గర ఎన్నో నీకు చెప్పి తర్వాత ఈయనను పిలుస్తాడు నిన్ను పంపించినాక పిలిచి నాకేమో నిన్ను చేయాలని ఉంది వాడేమో ఇంటలేడు ఈ మాట చెప్తాడు నాకేమో నిన్ను చేయాలనుంది సర్పంచ్ని కానీ జానే ఇంటలేడని అర్జున్ చెప్తాడు ఈయనని దూసుకపో అని చెప్తాడు అప్పుడు ఏమైతుంది అప్పటిదాకా కలిసినప్పుడల్లా హలో హలో అనుకున్నటువంటి వీళ్ళిద్దరు అమ్మ నువ్వు ఇంతకున్నావు బిడ్డ నేను దొరవారు నన్ను చేస్తా అంటే నువ్వు ఉరుకుతా ఉన్నావు జనంలోకి అని అర్జున్ ఈయన మీద కక్ష పెంచుకుంటాడు మళ్ళొకసారి మళ్ళా జానయ్య గారిని పిలిచి ఛాయ్ తాగిపిస్తాడు ఏం సంగతి ఎట్లా నడుస్తుందంటే అర్జున్ ఎటో చూస్తుండు నన్ను జానయ్య చెప్తాడు ఇంటలేడు అర్జున్ అని మళ్ళా ఈయన చెప్తాడు అమ్మ నువ్వు ఇంత సంగతి మన సంగతి చెప్తా వారి గెట్టు నా గెట్టు ఒకటే కదా కల్వ పంచాయతీ ఎట్లా ఉంది కదా ఇక చూసుకుంటామని చెప్పి ఇటో 10 మందిని అటో 10 మందిని వేసుకొని ఇక తేల్చుకుందాం దా అని చెప్పి వీళ్ళిద్దరికి తాకులాట పెడతాడు పెట్టిన తర్వాత సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుంది రాగానే జానయ్య గారు వస్తాడు వచ్చి దొర సర్పంచ్ అయితే నేనన్నా కావాలి లేకపోతే నువ్వన్నా కావాలి కానీ వాడు కావద్దని చెప్తాడు జానయ్య సర్పంచ్ చెప్తాడుగా అయితే నువ్వన్నా కావాలి కానీ వాడు ఎట్టి పరిస్థితిలో కాకూడదని చెప్తాడు మీరు అంటారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో మీరు ఊ అంటేనే చేస్తామా లేకపోతే చేయసుమా మరి పైసలు కూడా ఇప్పుడు నాకు అందుబాటులో లేవని ఎందుకు ధర నా దగ్గర ఉన్నాయి కానీ ఈయన 10 తెచ్చే ఆయన 10 తెచ్చే వీళ్ళిద్దరితో సర్పంచ్ అవుతాడు ఇక వీళ్ళని గలవనిస్తోటి ఇక మళ్ళీ అన్నాడు ఇగో ఈ ఒక్క ప్రమాదం ఉంటుంది మీ దగ్గర బీసీ సోదరులారా ఇది ఒక ప్రమాదం ఉంటుంది మీది జాగ్రత్త చూసుకోరి ఎప్పుడైతే నువ్వు అడుక్కోవడానికి పోతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది తిడుక్కోవడానికి పోయినప్పటి నుంచి నీ పతనం ప్రారంభం అవుతుంది అడుక్కున్నాడు ఎక్కడిది నువ్వు కృషి చేసుకొని మంచిగా కచ్చీరు కాడ కూర్చొని ఓట్లు మాయే సీట్లు మాయే కదరా మేమెందుకు అడుక్కుంటామని కూర్చుంటే అప్పుడు దొరవారు నీ దగ్గరకు వస్తాడు లేకపోతే నువ్వు దొరవారి దగ్గర ఓడు స్టార్ట్ చేసినావు అనుకో నీ పని కథం ఇగో ఇదే కథ అవుతుంది ఇప్పటి లెక్క నేను ఇది
2017లో ఏమో ఒక వీడియో తీసి పెట్టినా ఇట్లుంటది బీసీల కథ ఇట్లుంటది అని చెప్పి బాతాల పోసెట్టాను ఒక వీడియో తీసి పెట్టినప్పట్లో ఇట్లా ఉంటది పరిస్థితి అని. ఇగో ఇటువంటి ప్రమాదాలు వస్తాయి.